పిలుసులు మొన్న నేను పిలిపిస్తే వచ్చింది. దాన్ని తప్పటికైనా మరిపోయిందిగా, మరిపోయింది సప్పులేక ఉండద్దా? మళ్ళీ ఇంటికైనాక దాన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నా తప్పబట్టే మరిపోయినా నేను, నా మొగుడు సకాలేక నేను మరిపోయినా. ఇప్పుడు మరి ఏం మాట్లాడుతావు చూస్తా. నేను మాట్లాడకపోతే ఆగుద్దా? నువ్వు ఎట్లా మరిపోయినావో నాకేం తెలుసు, కానీ ఇంటికైనాక మళ్ళీ ఎందుకు తిట్టినవే? ఇంటికి వచ్చినాక ఎవరు స్టార్ట్ చేసింది? తొల్ల మొక్కం వేసుకొని వచ్చింది ఇంటికి అని నీ కొడుకుని ఎవరు చెప్పి? నువ్వు చెప్పినా నేను చెప్పిందా? ఎవరని చెప్పినావో ఇప్పుడు చెప్పు. నీ కొడుకు చెప్తాను రాని, మరి రమ్మను. ఇంటికాడ ఏ రకంగా మళ్ళీ తిట్టినావో ఇప్పుడు చెప్పు అనే పిలిపించిన. నేను అట్టిగా ఇక నువ్వు చేసిన అన్ని పక్కగా పోయినాయి కదా. అక్కడ మీ ఇద్దరు మాట్లాడుకుంటారా? మీరు చెప్పేది ఏంటరా? మీ సమస్య అయితే మీ ఇంట్లో మాట్లాడుకోరు. 9కి ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి? నేను చెప్పేటైతే ఇనూరి చెప్తాం, లేదంటే మీ ఇంట్లో పోయి మాట్లాడుకోర్రి. అవుదా అంటే మేము చెప్తాం ఇనూరి. బుజ్జి, మీరు అత్తగూడ వచ్చారు. నీ భర్తని ఎందుకు తీసుకురాలేదు? నువ్వు లొల్లికి ఎందుకు పోతున్నావు? నల్లిగుట్లో ఏడవేండో ఆడి ఏవట్టే కదా ఈ లొల్లి అని ఇప్పుడు నా మీదకి వస్తుంది. నువ్వు మెప్పించుకోవాలి. ముసలి ఎందుకు పోతున్నావు? ఎవరి ఇల్లు ముచ్చట తెలియదు, ముసలవా ముచ్చట తెలియదు, ఏం తెలియదు, నా మీద కుడుకొస్తారు. చూడన్న, దానికి నా కొడుకు అంటే ఇవ్వలేదు, నేను అంటే ఇవ్వలేదు. ఇంతమంది నల్లికుట్లోడు అనొచ్చునా? అది చెత్తను చూసుకొని మురుకుతాందే. ఓ నువ్వు నాకు అన్ని తీర్లు అండి పెడితే తిండరా చెత్త పెరిగా. మరి ఇదేమన్నా బాలంతనా నేను అండి పెట్టడానికి? నేను తిందామని ఇలా పొద్దుగాల పోతే తాళం వేసుకుంటుంది. మరి అందులో కుక్కలో పోతే ఎట్లా? మరి ఉన్నంత తినిపోవా? తాళం వేసుకొని వస్తున్నావు, అండి పెట్టు అంటున్నావు. ఎట్లా అండి పెడుతుంది నీకు? నువ్వు వెళ్ళిపోయి నీ మొగడు నల్ల మొక్కపోడు అంటివి. అవి వెళ్ళిపోయి ఇద్దరిని అడుగుతాం మొక్క ముంగట. అత్తనవా నల్లికుట్లోడా? ఎడిపోయినావు నువ్వు? ఇక్కడ పెద్ద మనుషుల ఇద్దరిని వదిలేసి ఇక్కడ ఒళ్ళు అవుతా అంటే నువ్వు తిరగపోయినావా అంటానా? నల్లికుట్ల ముఖం వేసుకొని మరి నల్లికుట్లాడు కాబట్టి ఇంకేంటి? మరి మాట్లాడే శాస్త్రకాను నీ ఏమంటారు? నల్లికుట్లాడా పోతే అరే నువ్వు నల్లికుట్లాడే తెల్ల ముఖం వేసుకొని చూస్తాను. అదేం మాట్లాడుతుందిరా? అవ్వంటే లేదు, మొగలంటే లేదు అన్నట్టు చెప్తుంది. నా పెన్నాన్ని కొట్టుకుంటున్నావు, నువ్వు చక్కగా కూర్చో. నువ్వు వింటే అరే మా ఇంట్లో సంగతి కాకాన కొట్టకురా, సత్య మనవిన పడుద్ది. ఇలా తాగచ్చిండ ఏంది? కోపం బాగా వస్తుంది. తాగినట్టే ఉన్నాడు ఇంతాడు, లేకపోతానికి అంత కోపం ఎక్కడిది? నేను మొన్న తిట్టిన కొద్ది ఇట్లా చూసిండు సప్పుడు దాక. మంచిగానే ఉతుకుతాడు నీ అక్క ఉతుకని. నోరుమయ్యే, ఇప్పుడు నేను మాట్లాడపోయినందుకు నల్లి కొట్టాడు ఆయన. అదేనా నీ మాటలు? ఎందుకు లొల్లెందుకు అన్న కొద్దీ ఊక నీకు అలస అయిపోయింది. వాళ్ళ నోరులేస్తుంది. ముజ్జి మోసతోటి గుద్దితే ముక్కు అలిగిపోవాలి. అమ్మాయి ఏమనుకుంటున్నావు? ఇక్కడ 10 మందిలా నల్లి కుట్టాడు అంటున్నావు. రేపు నా ఇల్లు ఉండాలాడా? ఇంకా చూస్తున్నావు నోరు గుద్దుతా. మరి బాగానే పుట్టిండి ఏంది దాన్ని పోరడు. అయినా దాన్ని గట్టినేయాలి, కానీ నన్ను బొడ్డి ముండారండ అంటది కదా. సాల్ తీయలేరురా, మళ్ళీ ఏం లొల్లి పెట్టుకుంటుండ్రా ఏమో. అయినాక పోరిని కాకాన కొడతారా ఏమో. అంత లేని కొట్టుడు వచ్చినావు పోరిని. తెలిసో తెలియకనో అన్నది అన్నందుకే కొట్టుడైనా పట్టి అంతా. సాల్ తీయత్తమ్మా, పుల్లకి సల్లార్పడానికి మంచిగా వచ్చినావు. నువ్వు ఏవట్టే కదా కొట్టి, నువ్వే కొట్టుమన్నట్టున్నావు. నేను పుల్ల గీకి పెట్టిన, నీ నోరు ఆగ్యాలు ఉంది కానీ నేను పుల్ల గీకి పెట్టినే కొట్టిండు పిల్లను. ఏడేం మాట్లాడన్నో తెలియదు కానీ ఇంకా మళ్ళీ నన్నే అంటాంది. మంచిగా కొట్టిండు. నోరు లెత్తున్నా పక్కల పడ గుద్దామని ఏమనుకుంటున్నావు? మళ్ళీ కడుతున్నా వచ్చినాక అది వచ్చినాక అది ఇంతకేంది కదా.
తాగుపో 10 మందిలా కళ్ళ కళ్ళడా నేను నల్లి కుట్టాడు బిల్లి కుట్టాడు ఎటు తాగుపోతాడు అనుకుంటూ తిడుతుంది మళ్ళీ సార్ అనతి ఇట్లా ఎడుచుకుంటూ కూర్చుంటావానే అన్నం వండవానే అప్పుడియావు నేను అండ ఎందుకు మళ్ళా సార్ దెబ్బ తినకపోతే అవుతుంది నడు నువ్వు కొట్టిన దెబ్బలు లేచినాయి నాకు నేను అండ మేపనండు మనం నేనెంత కడం కొడుతుంది నీకేడు తలిగినాయి నా చేతులు వచ్చినాయి కానీ నిన్ను కొడితే బక్క ఉన్నావు కానీ బాగా పెడ గుద్దినావు ఇగో చూడు ఈ పంట నొత్తాంది ఉబ్బింది ఎంటికలు పట్టుకొని కొన ముందు కలుసుకుంటా కొట్టుకుంటాయి నైట్కి సగం రోడ్డు వింటే దిగినాయి మరి నన్ను ఒక మందిలో మాట్లాడకు నాకు సిరు అని లేచి నాకు బాణమైందా పట్టబడతారు తిని మరి నువ్వు అనపోతావు ఇప్పుడు చిన్న మాట్లాడుతాను నీకు వచ్చిందా మరి కొద్దిగా అంత ఓపిక కట్టుకుంటే ఏమైద్ది చెడాపల్లి ఇచ్చిపెట్టిన మాటలు మనం ఒకటి చెప్తామంది చెప్పుడు ఆ ఏడుచులు బంద్ చేసి అన్నం కూర పోతే లేవు లే లేవు. మా అంటుంది ఓ మళ్ళా గీడేంది అంటుతాను కూర్చుండ్రు శబ్దం అయితే లేదు అంత ఒకటి నొప్పి పని పొద్దున్న నుంచి ఉన్నవా ఇగో అన్ని విండైపోయినాడు లేవు అన్ని విండైపోయా అంటే పొద్దుగానే పిండినే కదా ఈ ఒగ్గిన చెద్దరు విండే అంత ముక్క ముక్క వస్తుంది అత్తమ్మ మొన్న పున్నన్నాడే పిండే చెద్దర్లన్నీ మళ్ళీ పిండమంటవేంది ఒక్కటే కానీ పోలేవి అన్ని విడు అంటాను ఇప్పుడు అది ముక్క ముక్క వచ్చి పడవుతుంది అన్ని రాంది ఇది ఒకటే అత్తమ్మ ఉన్న అమాస లేదు ఇచ్చినప్పుడు చక్కగా విండైపోయినాడు పొద్దుగానే పిండినే కదా ఇది యాదికి లేదానే అత్తాంది అది కత్తాంది పిండుతతి ఇంకేమన్నా ఉంటే ఇర్రి తీసుకోవాలి పిండుతా ఇంకేం లేకపోనాడు చూసినానే ఒక్కసారి దెబ్బ తిస్తే మళ్ళా చెప్పిన పని చెప్తుంది దానికి జీతాన్ని రోజులు గుర్తుంటుంది రా గంతే నువ్వు అది చేస్తే చాలు దానికి గెలుతుంది మరి గట్ట లేకపోతే ఏడింటుంది అమ్మ వినది దా అమాసకు విడితిగా పుణ్యానికి అయ్యో ఎటు ఉడతానే మనిషి వినికేనా ఉడుచుకొచ్చాడు నీ మీదకి ఎందుకు ఉడతానా చెత్త ఉడతానా నేను చెత్త గట్టు ఉడతారా గీటే నీ గిట ఉడతా రోజు ఇదే నీకే ఊడదు ఆకిలి ఉడితే అగో ఏందత్తమ్మా మనిషివే నువ్వు అసలు ఊడిచిన దిక్కు మళ్ళీ ఉడతాను చెత్తను మరి ఎటు ఉడతారా మనిషి ఒక గిట్లు ఉడవాలి అబ్బో ఇక నీకే ఊడిపోతుంది ఇక మొత్తం కాళ్ళు దాకించుకోండి చీపురు ఏందే మీది మీది కుడుచుకొస్తున్నావు ఇంత బల్పు ఎందుకే నీకు ఆడు లేడని నువ్వు ఈ ఆట ఆడుతున్నావా ఆయనకి చెప్పాను మరి మళ్ళీ ఒకసారి ఆడు ఉంటేనేమో అణిగి మణిగి ఉంటావు ఆడు లేకుంటే నువ్వు భలే చూపెడతావే చెప్తూ అబ్బా ఆడిది పిల్లలే అండుతా నాకేడన్నా వస్తుంది అని ఏడిసింది 2 దెబ్బలు తీసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళా తయారు చేస్తుంది ఎందుకు అంత పొగరు ఉండద్దు మనిషికి అవునా చెప్పుకో నాకైనా భయమా ఏమన్నట ఆయన తాగుతాడే కొడతాడు తాగుకుంటే నలికుట్లోడే ఇంకెప్పుతా నేను అని చెప్తాంది ఏందో యాక్టింగ్ చేసుకుంటా చూపిస్తాంది అయితే చెప్పుకో అన్న తాగుతేనే పులి కానీ తాగపోతే పిల్లి నల్లి కుట్లోడు మతి పుంచుకోమ్మ ఇప్పుడు ఏమన్నావో వచ్చినట్టు చెప్తా చెప్పుకో ఎవరు చెప్పుకున్నా నాకేం భయం లేదు అర్థమైందా జరులే నడువు లే ఊడవాలే ఓ మంచిగా కూర్చున్నది లేదే ఎక్కడుంది ఇక మంచాల నుంచి లేవకు అట్లనే కూర్చో ఆడనే తెచ్చి పెడితే అన్ని పట్టే అంత ఏ మాట్లాడకము నువ్వు పెడితేనే కదా నేను బతికేది మరి ఎవరు పెడతా భక్తనా పోతా వెళ్ళి నువ్వు కాళ్ళు ఎక్కడి నాకు చేతులు ఎక్కడి ఇది మళ్ళీ ఏమన్నా లొల్లి పెడుతుందా ఇంకెడ లొల్లి పెడితే గట్టి గుద్దున గుర్తిని ఏమన్నా మళ్ళీ ఏమన్నా లొల్లి పెడుతున్నావా దానికి ఇట్లా నేనేందుకు లొల్లి పెడతా నువ్వు మంచిగా ఉన్నావు నేను పెడతాలేనేమో లొల్లి
అవును అవ్వ మళ్ళీ ఏమన్నా అంటుందా అది ఎందుకంటదిరా నిన్నది గుర్తుకొత్తలేదు అమ్మకు ఇంకా నా జోలికి వస్తాది అదే మరి మళ్ళీ ఏమన్నా లొల్లి పెట్టి ఏమన్నా చెప్పు నేనేం పెడతలేను లొల్లి నువ్వే అన్ని అత్తమ్మ దా అన్నం తిందు ఇంకా తినలేదా నువ్వు తినలేదు అప్పంచి తినంట అంటే తింటలేదు పోనాడు ఆకలి అయితే లేదని అంటాంది నాకు ఆకలి అయితే లేదురా గిట్లనే అంటాంది దా తిందు అత్తమ్మ ఏంది పానం మంచిగా ఉండదు గట్ల తినకుంటుంటావు నాకు ఆకలి అయితే నేను వేసుకొని తిని నా కుండలో పువ్వు ఉంచితే చాలు ఇంత బయటలో కూడా అవసరం లేదు ఏ తిందు దా అత్తమ్మ దా లే అంటే నువ్వు బాగుండలేను ఇంకా ఏ అండినా నేను మంచిగానే ఉన్నావు అన్నం అంత ఎట్లా వస్తాండి మేము తిన్నది వేసిన మేమన్నా సపరేట్ తిన్నావా ఏ అంత పాసు వస్తాంది నిన్ను వద్దీకరది కదా పొద్దు ఒకటి నేను ఈయనకెత్తా నీకెత్తాను అత్తమ్మ నువ్వు మంచిగానే ఉండవు పొద్దుగానే అండి తిని నేను ఏ నాకు అద్దే అద్దా పొద్దుగాది కానీ కాదు అది ఎప్పుడన్నా వేసినే పాచిపడాలి ఏంది పొద్దుగాల అండింది వేసిన నేను పొద్దుగాల అండలేదా పొద్దుగా గీరపడదా పాచిపాచి వస్తుంది అప్పటికిప్పటికి అరే నిన్న అన్నం వెళ్ళే అసలు కుక్క పెట్టినా నేను అన్నబట్టేగా అయింది పూర్తిని మెత్త మెత్తగా నడుతుంది మెత్తగా కనిపిస్తుందా ఎవరికన్నా చూపిద్దాం మందికి మనం అబ్బో తిందురా అత్తమ్మ అన్నప్పుడే నేను అనుకున్నా ఇది ఎక్కడి ప్రేమ అవ్వ అని పాసిపోయిన అన్నం పేమేనా ఇది అగో నేను పాసిపోయిన అన్నం ఎందుకు పెడతామ్మా నీకు అది పొద్దుగా రండి అన్నము నేను పాసిపోయిన అన్నం ఎందుకు పెడతామ్మా నీకు పొద్దుగా రండి అన్నమే పెట్టిన నేను నాకు తినబుద్ధి అయితే రాదు అంత పాస్ వస్తుంది అన్నం పాస్ వస్తుందా మరి ఇద్దే మంచిగానే ఉన్నది కదా అత్తమ్మ గిట్లా అంటావేంది నువ్వు మంచిగానే ఉన్నది అన్నావు ఏ పాస్ పోయింది అంటాంది కావాలనే చేస్తాంది అత్తమ్మ కావాలని చేస్తాంది అత్తమ్మ నువ్వు వేసింది మంచిదే కానీ పాసు రాటే ఆ కూడు నీరు పాసు గిదాట నీరు ఉన్నదట చూడు నువ్వు ఆ కూర చూస్తున్నావు నీరు ఆ అన్నమేమో పాసు కూర నీళ్ళు పోసుకోకపోతే ఇంకేం పోసుకుంటారు నీళ్ళు పోసానరా కూరలా ఆ పొద్దుకట అన్నం మారేసిందిరా నాకు మరి అంతగా అయితే నువ్వు అనుకోపోతే మరి నువ్వు ఉడకన్నం తిని మళ్ళీ నాకు అన్నం మారేస్తా అరే మనం నిన్నది గిదా అన్నం పెట్టినా నేను నిన్నటి అన్న పెంటలు పెడతానే పోతుంది నేను గదే అన్నం అనపోతే మేము ఉడుకు తిన్నాం నీకు సల్లు వేసిన వస్తామ్మా అంటవా ఇక నేను స్పెషల్ గివ కోసం అండి పెట్టాలంటే నాతో కాదు అండి పెడతా ఇక తింటా అన్నప్పుడల్లా అండి పెడతాను నేను అండి పెట్టుకుంటా కూర్చుంటా పని మనిషి నేను కదా మెల్లే మాట్లాడతలే దానికంటే వాళ్ళు నువ్వు ఎవరుతున్నావు అది ఎట్లా మాట్లాడుతున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు ఇక అన్నిటి కోరుకుంటాంది కదా అని ఇట్లా చేస్తారా మీరు ఇద్దరు తల్లి కొడుకులు కలిసి అట్లమ్మా తింటా తిను లేకుంటే ఉపాసం పడుకోక అంతే గిదా అన్నం మీద తింటారని గిదా అన్నం పెడతాను నేను స్పెషల్గా పెట్టాలంటే నాతో కాదు మరి తినిపో లేకపోతే నువ్వు ఉడుకుడుకు అంటి పెడితే నేనేం తిని బతుకుతలేను అబ్బో ఉడుకుడుకు గీ ఎండాకాలం ఉడుకుడుకు తింటే మొత్తం అదవుతుంది ఈ బొమ్మ చూడు దాని చూడరా ఎందుకు కొడుతున్నావు నాగంచి మెల్లే మాట్లాడతలేదా గంత మంచిగా అన్నం పాసిపోయింది అంటది మరి పాసిపోయిందా చెప్పు మరి ఏమన్నట కాదురా ఉడుకుడుకు అంటి పెడితే తింటాడంట బొమ్మ మొన్ననేమో బయటికి ఎక్కడ పని లేదు తినుకుంటుండేనా నా ముచ్చట చెప్తాందా అని అన్నది మళ్ళీ ఇవ్వాలనేమో బొమ్మ అనబట్టే దానికి అందరికి ఎట్లా కనబడుతున్నా నా ముందంటే బొమ్మ బిమ్మని మాట్లాడుతున్నా నిన్నటి దెబ్బలు ఆదికి లేదా మళ్ళీ నేను అందుకోనా ఇప్పుడు నేనేమన్నా అన్నం మంచిది పాసిపోయింది అంటాను మరి గంత మంచిగా ఉన్నది మళ్ళీ కొడత గిడతా అంటాను ఏమన్నట మంచిగా ఉన్నది ఉడుకుడుకు అన్నం పెట్టినావు కదా అత్తవాడు మళ్ళీ మాట్లాడి చెప్తాను అది ఉడకన్నమే పొద్దుగల మేము వండుకున్నది నీకు స్పెషల్గా అండి పెట్టాలనా ఏం పని చేసాను కదా వండి పెట్టని చెప్తాను ఏందో ఏమంటలేవా బాబా నువ్వు ఉన్నా గదే పని చెప్తుంది అరే చేయరా ఏం చేస్తుంది పని కూడా చేయదా మీ అబ్బా పని చేయదు అది చెయ్యదు మొత్తం కట్టుకున్నది అది పని చేసినాక నువ్వేం చెప్తే ఏంది అంత నువ్వు చెబట్టే అంత నడువే చల్ అగో యాక్టింగ్ మంచి నడు ఏంటి ఎడిపోయాది నడు మీ అబ్బాయి అది పని చేసినాక నేనెందుకు పోతానే అక్కడి నుంచి కట్టుకొచ్చినావా నేను వెళ్ళు నాకు చక్కవో అగ్గ ఐదు చూడాలి దీన్ని చంపాడుగాను జబ్బైన కొడితే జబ్బైన నొత్తాంది పోమ్మ పో మంచిగా నాతో పెట్టుకుంటావా అమ్మ నువ్వు నాతో పెట్టుకుంటుందట ఇది ఇంట్లో ఉంటుందట
ఆ